నాది లాపత అంటే చిరునామా లేని వాళ్ళం, అడ్రస్ లేని. నేను హైదరాబాద్ చెందినవాడిని, హైదరాబాద్లో పుట్టి పెరిగిన, మా ఊరు పక్కనే అయినప్పటికీ హైదరాబాద్లో ఎందుకంటే హైదరాబాదు వాళ్ళకు స్థానికులు, తెలంగాణ వాసులైన స్థానికులు, ఈవెన్ ముస్లింలు ఎవరైనా సరే వాళ్ళకి ఎటువంటి ఉనికి లేదు. మెయిన్ సాహిత్య కళారంగాల్లో ఏ రంగాల్లో ఉనికి లేదు, వాళ్ళ ప్రస్థానం కూడా రాదు. దాంతో బాధతో రాసింది. ఇక్కడ ఇంకోటి హైదరాబాద్ కబ్జా కావడం వల్ల ఇక్కడ ఎట్లా విధ్వంసం జరుగుతుంది, ఏమేమి జరుగుతుంది అనేది మీద రాసిన కవిత రాసిన. చాలా రోజుల నుంచి నా మనసులో వారే ఎక్కడ హైదరాబాద్ నుంచి స్థానికులు ప్రాతినిధ్యం లేదు కదా, ఎక్కడ మాట్లాడడం లేదు, ఎవరు మాట్లాడడం లేదు అనుకొని బాధతో రాసిన కవిత ఇది. లాపత. మాకు మేము పరాయి వాళ్ళం, మీరు వేసుకున్న డేరాలో గాయబైన. మీరంటే ఎవరైతే ధనవంతులు ఉన్నారో, ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో, వ్యాపారస్తులు ఉన్నారో, ఎవరైతే దోపిడీ దొంగలు ఉన్నారో వాళ్ళని అర్థం చేసుకోవాలి. మీకు అంటే మీరు కాదు, ఇక్కడ ప్రేక్షకులుగా. సరే మేడం, సరే, రైట్, ఓకే. మీరు వేసుకున్న డేరాలో గాయబైన వాళ్ళం, మా భాగ్యనగరిలో అభాగ్యులం. తెలుసుకో మిత్రమా, ముత్తాతల నాటి ముచ్చట్లను మూటగట్టుకున్న మా ఇల్లు. గాలి రాక వెలుగు రాక ఆగమైన కలలకోను. నాయనమ్మ లాంటి ఆ ఇల్లు అమ్మకానికి అంగడి పాలు. మా బస్తీలు మీ కాలనీల రోడ్ల విస్తరణల పాలు. మా పెంకుటిండ్లు పురావస్తుశాలలు. మా మొహల్లాలు గరీబీతనానికి నిశానీలు. మీ కాల షికారులో కనిపించని మా కాలిబాటలు. మీకు పొగగొట్టాలకు ఎండిన మా పూదోటలు. బ్రదర్ తెలుసుకో, అభివృద్ధి మీది, అధోగతి మాది. మేము కోల్పోయింది ఎంత, మీరు వెనుకేసుకున్నది ఎంత. బర్బాదైంది మేము, బాగుపడింది మీరు. త్యాగాలు మావి, భోగాలు మీవి. ఇక ముందు లెక్కలు తేల్చేస్తాం. మేము తెలంగాణ బిడ్డలం, హైదరాబాదీలం. చూపడానికి ఏ పట్టాలేని హైదరాబాద్ భూమిపుత్రులం. మమ్ము మేము వెతుకుంటున్న వాళ్ళం, మా కోసం మేము దౌలాడుకుంటున్న వాళ్ళం. మా మాయమంతా ఇక్కడనే ఉన్న మాయమైన వాళ్ళం. అయితేనేం మా బతుకమ్మలు మా బస్తీలను గుర్తు చేస్తాయి. మా పీర్ల పండుగ జాతరలు మా సహజీవన సరళిని చూపుతాయి. తెలుసుకో, మీ చదరంగంలో లాపతాళం, లాచారులం. మీ సినిమాలలో హీరోలం కాని వాళ్ళం. మీకు గుండాలం, రౌడీలం, విలన్లం. మీకు నిత్య అనుమానితులం. మీ పత్రికలో నిత్య నేరస్తులం. ఆటో మా పత, కూరగాయల మండి మా మకాం. పంక్చర్ దుకాణంలో జహంగీర్ భాయ్, చెప్పుల దుకాణంలో మైసయ్య మామ, దర్జీ దుకాణంలో ధనుంజయ్, తనకు లేకున్న ఆకుకూరలు అమ్మే పోచమ్మ. మేము ఉన్నామని చెప్పే మా ప్రతినిధులు. చార్మినార్, గోల్కొండ, మక్కా మసీదులు మమ్ము పట్టించే మా అడుగుజాడలు. బ్రదర్ తెలుసుకో, చెదరని సహజీవన రీతి మాది. ప్యార్ మొహబ్బత్ తరికా మాది. శతాబ్దాల సోదరత్వం మా చెక్కు చెదరనిది. గంగా జమునల రీతి గడప గడపన విలసిల్లింది. బ్రదర్ విను, ఆఫ్రికా అఫ్సీలు, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్లు, ఆంగ్ల రాజ్యాల నుంచి, ఆంధ్ర గుడిసెల నుంచి దండులా వచ్చి పడిరి జనులు. పాలమూరు కష్టజీవులు, దేవరకొండ లంబాడి బిడ్డలు, బతుకు తరిమేస్తే వచ్చిరి తెలంగాణ రైతు బిడ్డలు. తీరు బతుకు తీరులు అనేకంగా వచ్చిరి జనులు. ఎవరైతేనే మా సాటి మనుషులే కదా అనుకుంటుమి. ఏ గడప తొక్కినా అమ్మ అంటే ఆకలిని చూసేది మా అమ్మలు. అక్క అంటే తమ్ముడే అనుకుంటే అర్లు పొంగినవి. అయ్యా అంటే ఏ తల్లి బిడ్డనో అని ఆసరా ఇచ్చిండు మా అయ్య. అన్న అంటే ఏ ఊరి పోరడో అని ఆదా కప్పు ఛాయ్ తాగిస్తుమి, దోస్తానా చేసి ఆదుకుంటుమి. ఊరు ఏదైతేనేం, దేశం ఏదైతేనేం, మా మానవతా జరులు ఏరులై పారాయి. మర్మం లేని మా మనుషులు విప్పారాయి. మా మర్యాదల కులం లేదు, మా మానవతకు హద్దు లేదు, మా మమతకు మతం లేదు. ఎక్కువని చూడం, తక్కువని ఎంచాం. సరిహద్దు లేని సమతా జలపాతాలు మావి. బ్రదర్ విను, నల్గొండ, వరంగల్, కరీంనగర్ కవుల కవితలలో ప్రతీకల కానివాళ్ళం. ఆంధ్ర పండితుల పద్యంలో కవి సమయానికి కనిపించిన వాళ్ళం. ఎంతటి బాధాకరం! ఈ పట్టణంలో శ్రీశ్రీకి దున్నపోతు కనిపించింది. తిలక్కు ఫ్యూడల్ పులి గర్జించింది. శివారెడ్డి నిందలపాలని నగరం మాది. ఇది ఎక్కడి నీతి, ఇది ఎక్కడి రీతి. తెలుసుకో, మీకంటే సరోజిని నాయుడే నయం. మా కష్టజీవులను చూస్తే ఆమె కన్నీటి దారిలో కవితలైన వాళ్ళం. మీకంటే ఠాగూర్ నయం. మా రాళ్ళగుట్టలపై మైమర్చి కవితై జాలువారిన వాళ్ళం. మీకంటే ఫైజ్ నయం. మా మహాకవి మగ్దుం కాలం చేస్తే ఆ ప్యాద్ ఆతి హే అని ఆలపించాడు.
మాకు తెలుసు మీ కవితా సంకలనాలకు నిషేధితులం, మీ సంఘాలకు బహిష్కృతులం, మీ సభలలో సభ్యులు కాని వాళ్ళం, మీ సంఘాలలో సమాలోచనలో చేరని వాళ్ళం, అయితేనేం ధిక్కరించే దీశాలులం, అన్యాయంపై తలపడే పోరాట యోధులం. అన్నా ఎంతటి బద్నసీబ్ మాది, ఎంతటి బద్నసీబ్ మాది అయిపోయింది. అన్నా ఎంతటి అంటే ఎంత దురదృష్టం మాది, ఎంతటి బద్నసీబ్ మాది. మేము పుట్టిన నగరమే నా ఇది, మేము కట్టిన నగరమే నా ఇది. కనుమూసిన మా అమ్మల చెంతనే చద్దామనుకుంటే మా బొందలకు 6 అడుగుల జాగ కూడా లేకపోయా.